రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే టీ20 వరల్డ్ కప్ టీం ఇండియా గెలిచిన అనంతరము విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా టీ20 ఫార్మాట్స్కి అయితే వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. అది అందరికీ తెలుసు. సో ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా మనకంటే ఈరోజు మార్నింగ్ అయితే జైషా అయితే ఎవరైతే బీఎస్సీ చైర్మన్ గారు వాళ్ళ అతను జైషా అయితే మాత్రం ఒక షాకింగ్ కామెంట్ చేశారనమాట. ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ రేపు జరగబోయేటువంటి ఓడిఐ ఛాంపియన్షిప్ కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ ఖచ్చితంగా రేపు కాదు 1 year తర్వాత అనమాట. సో ఖచ్చితంగా నాకు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కావాలి, నేను వరల్డ్ టీంతోనే కంటిన్యూ అవుతాను అని తను చెప్పారనమాట. ఈ కామెంట్స్ అయితే నిజంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అలానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి చాలా అయితే ఊరట కలిగించింది, హ్యాపీనెస్ కలిగిస్తుంది అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఓడిఐ అండ్ టెస్ట్ కూడా ఈ 3 ఫార్మాట్స్కి వీళ్ళు రిటైర్మెంట్ ఇస్తే ఏంటి పరిస్థితి అని కొంతమంది హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కానివచ్చు, కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ బాధపడుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఒక 4 to 5 years ఆడాలి, వాళ్ళు టీంకి ఇండియా తరపున ఆడాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఏం ప్రకటించేది మేము ఇంకా రిటైర్మెంట్ ఇస్తామా లేదనే విషయము. కానీ ఎవరైతే ఇప్పుడు జైషా చెప్పారో దాని ప్రకారం చూస్తే ఇంకా 3 to 4 years కనీసం అంటే 3 to 4 years వరకు వాళ్ళు కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కొంచెం గట్టిగా అయితే కనిపిస్తుంది. సో కాబట్టి రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ గెలిపించాడు కాబట్టి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఓడిఐ ఛాంపియన్షిప్ అలానే టెస్ట్ ఛాంపియన్షిప్ WTCలో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసి ఆ యొక్క టైటిల్స్ మేము గెలవాలి అని జైషా కోరుకున్నట్టయితే సమాచారం. సో ఈ యొక్క న్యూస్ విన్నప్పటి నుంచి కూడా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే సంబాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ జైషా, రోహిత్ మీద మీరు నమ్మకం ఉంచారు, అందుకే టీ20 వరల్డ్ కప్ గెలిపించాడని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా హెడ్ కోచ్ విషయానికి వస్తే హెడ్ కోచ్ ఆల్రెడీ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పూర్తయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ మనకి ఎవరన్నా ఉన్నారా అంటే గౌతమ్ గంభీర్ పేరు అయితే మారుమవుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం ఉంటే తనే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఇంకా టీ20 వరల్డ్ కప్లో యాజ్ యూజువల్గా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా డైరెక్ట్ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలానే వైస్ క్యాప్టెన్సీ విషయంలో మేబీ ఉంటే శ్రేయస్ అయ్యర్ కానివచ్చు లేకపోతే శుభ్మన్ గిల్కి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగబోతున్నటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అలానే ఓడిఐ ఛాంపియన్షిప్ మ్యాచ్లలో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండాలా లేదా అన్నది కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.